శాంతి. 11/1/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. మా ఈ విద్యార్థి జీవితమే శ్రేష్టమైంది. మాపైన బృహస్పతి దశ ఉంది అన్న నశాలోనే ఎల్లప్పుడూ ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలకు అందరి ప్రేమ ప్రాప్తమవుతుంది? జవాబు: ఎవరైతే అనేకుల కళ్యాణంకు నిమిత్తంగా అవుతారో వారు అందరి ప్రేమను పొందుతారు. ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో వారు మీరు నాకు తల్లి అని అంటారు. కావున నేను ఎందరి కళ్యాణమును చేస్తున్నాను, బాబా సందేశమును ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బాబా కూడా సందేశకుడే. పిల్లలైన మీరు కూడా బాబా సందేశాన్ని ఇవ్వాలి. మీకు 2 తండ్రులు ఉన్నారు. అనంతమైన తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చెయ్యండి అని అందరికీ చెప్పండి. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. బాబా అంటారు, పిల్లలు ఆత్మాభిమానిలుగా కూర్చోండి అని ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఉండకూడదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తానే జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు. జ్ఞానపు ఒక్క బిందువైనా చాలు అని అంటారు. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మీక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీకు ఈ వారసత్వం లభిస్తుంది అని బాబా అంటారు. తద్వారా అమరపురి అయిన వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. ఈ సమయంలో శిరస్సుపై పాపాల భారం ఏదైతే ఉందో దాన్ని దించుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. పాపాల భారం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు బాబా చెప్తున్నారు, దాన్ని దించుకోవాలి. నియమానుసారంగా, వివేకానుసారంగా పిల్లలైనా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నతోన్నతులుగా ఉండేవారో వారే మళ్ళీ అంతిమలో కింద తపస్సు చేసుకుంటున్నారు. రాజయోగపు తపస్సును ఒక్క తండ్రియే నేర్పిస్తారు. హఠయోగం పూర్తిగా వేరు. అది హద్దులో ఉంది, ఇది అనంతమైంది. అది నివృత్తి మార్గం, ఇది ప్రవృత్తి మార్గం. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా చెప్తున్నారు. యథా రాజారాణి తదా ప్రజ. అందరూ ప్రవృత్తి మార్గంలో పవిత్రమైన దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. వాటి చిత్రాలు కూడా ఉన్నాయి. చాలా అశుద్ధమైన చిత్రాలను తయారు చేస్తారు. వాటిని చూసేందుకు కూడా సిగ్గు కలుగుతుంది. ఎందుకంటే బుద్ధి పూర్తిగా అంతమైపోతుంది. నీవు ప్రేమ సాగరుడవు అన్నది తండ్రి గాయనమే. ప్రేమ బిందువు ఉండదు. ఇది జ్ఞానపు విషయము. ఇప్పుడు మీరు తండ్రిని గుర్తించి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. తండ్రి సద్గతి జ్ఞానమునే ఇస్తారు. కొద్దిగా వింటారు, మళ్ళీ సద్గతిలోకి వచ్చేస్తారు. పిల్లలైన మీరు ఇక్కడి నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం వైకుంఠానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. ఈ సమయంలో మొత్తం విశ్వం అంతటిపైన రావణ రాజ్యం ఉంది. విశ్వరాజ్యాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీరందరూ విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పటి వరకు చిత్రాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాల విషయమైతే ఏమీ లేదు కదా. బాబా చెప్తున్నారు, అది తప్పు. తండ్రినే ఎల్లప్పుడూ సత్యము అని అంటారు. తండ్రి ద్వారా మొత్తం విశ్వమంతా సత్యంగా అయిపోతుంది. ఇప్పుడు ఇది అధర్మయుక్తమైంది. ఇప్పుడు పిల్లలైన మీరు
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కొందరు జ్ఞానమును వింటూ ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, మళ్ళీ పారిపోతారు. ఆహో మాయ కదా, ఆహో మామ మాయ, నీవు ఎంత శక్తివంతమైన దానువు, నీవు తండ్రి నుండి విముఖులుగా చేసేస్తావు. అది శక్తివంతంగా ఎందుకుండదు? అర్ధకల్పం దాని రాజ్యం కొనసాగుతుంది. రావణుడు అంటే ఏమిటో కూడా మీకు తెలుసు. ఇక్కడ కూడా కొందరు పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు, కొందరు బుద్ధిహీనులుగా ఉన్నారు. ఇప్పుడు మనపై బృహస్పతి దశ ఉందని, కావుననే మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. మనుషులు ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చెయ్యరు. కేవలం స్వర్గస్థులయ్యారు అని మాత్రం కదా అని నామమాత్రంగా అనేస్తారు. సత్యమైన స్వర్గంలోకి వెళ్ళేందుకు లేక స్వర్గాధిపతులుగా అయ్యేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. వీరు స్వర్గానికి వెళ్తున్నారు అని ఈ విధంగా ఎప్పుడూ ఎవ్వరూ అనరు. అలా ఎందుకు అంటున్నావు, నోరు మూసుకో అని అంటారు. మనుషులు హద్దులోని విషయాల్ని వినిపిస్తారు. బాబా మీకు అనంతమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చెయ్యాలి, ఎంతో నష ఎక్కాలి. ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో, ఏ పదవినైతే పొందారో అదే పొందుతారు. అనేకసార్లు పిల్లలైన మీచే మాయపై విజయాన్ని ప్రాప్తింపచేశాను, మళ్ళీ మీరు ఓడిపోయారు కూడా. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. కావున పిల్లలకి ఎంతో సంతోషం కలగాలి. మనం మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్తున్నాము. విద్యార్థి జీవితమే శ్రేష్టమైంది. ఈ సమయంలో మీది శ్రేష్టమైన జీవితము. దీనిని గూర్చి మనుష్య మాత్రలు ఎవ్వరికీ తెలియదు. స్వయంగా భగవంతుడే వచ్చి చదివిస్తారు. ఇది శ్రేష్టమైన విద్యార్థి జీవితం. ఆత్మీయ చదువుతుంది. మళ్ళీ వీరి పేరు ఫలానా అని అంటారు. ఆత్మీయ టీచర్ కదా, ఆత్మీయ విని ధారణ చేస్తుంది అని బాబా చెప్తున్నారు. వినేది ఆత్మీయే కానీ దేహాభిమానం కారణంగా అర్థం చేసుకోరు. సత్యయుగంలో కూడా ఆత్మనైన నాకు ఈ శరీరం లభించింది, ఇప్పుడు వృద్ధావస్థ వచ్చింది అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ పురాతన వస్త్రాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటానని వెంటనే సాక్షాత్కారం జరుగుతుంది. భ్రవరం ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందింది. ఇప్పుడు మనం బ్రాహ్మణులమని మీకు తెలుసు కదా. డ్రామా ప్లాన్ అనుసారముగా ఎవరైతే మీ వద్దకు వస్తారో వారికి బూ బూ అని అంటూ జ్ఞానమును వినిపిస్తారు కదా. భ్రమరీ పురుగు ఏం చేస్తుంది, తన యొక్క బూ బూ అనే ఝూంకారాన్ని అన్నిటికీ వినిపించి తన సమానంగా చేస్తుందట. అలాగే మనం కూడా బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. మళ్ళీ వారిలో కూడా కొందరు అపరిపక్వంగా అవుతారు, కొందరు కుళ్ళిపోతారు. బాబా అంటారు, సన్యాసులు ఈ ఉదాహరణ ఇవ్వచాలరు. వారు ఎప్పుడూ తమ సమానంగా తయారు చేయరు. మీ వద్ద లక్ష్యం మరియు ఉద్దేశము ఉన్నాయి. ఈ సత్యనారాయణ కథ, అమర కథ ఇవన్నీ మీవే. ఒక్క తండ్రియే సత్యమును వినిపిస్తారు. మిగిలిన వారంతా అసత్యమైన వారే. అక్కడ సత్యనారాయణ కథ వినిపించి ప్రసాదం మొదలైనవి తినిపిస్తూ ఉంటారు. ఆ హద్దులోని విషయాలు ఎక్కడా, ఈ అనంతమైన విషయాలు ఎక్కడా? మీకు బాబా డైరెక్షన్ ఇస్తారు కదా. బాబా మనకి ఏం చేస్తున్నారు,
డైరెక్షను ఇస్తున్నారు. మీరు నోట్ చేసుకుంటారు. పుస్తకాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ అంతమైపోతాయి. పాత వస్తువులు ఏవి ఉండవు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయని మనుషులు భావిస్తారు. బాబా అంటారు, కావున పెద్ద పెద్ద భవనాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉంది అని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ సముద్రం వదులుతుందా? కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది, అప్పుడే ఎక్కడ వినాశనం అవుతుంది? అందరూ అలాగే అంటారు అనుకుని ఏం చేస్తున్నారు, ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా చాలా చూద్దామని చెప్పి ఎంతో విలువైన వాటిగా తయారు చేసేస్తున్నారు అంటున్నారు బాబా. పెద్ద పెద్ద భవనాలను తయారు చేస్తున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎంతో హంగామా చేస్తున్నారు. కానీ సముద్రం వదులుతుందా అంటున్నారు బాబా. చూడండి, ఒక్కలతో అంతా మింగేస్తుంది. ఒకప్పుడు ఈ బాంబే లేదు, అలాగే ఇది ఉండదు కూడా. ఈ 100 సంవత్సరాల్లో ఏవేవి తయారైపోయాయో చూడండి. ఇంతకు ముందు వైస్రాయ్ కూడా 4 గుర్రాల బండిలో వచ్చేవాడు. ఇప్పుడు కొద్ది సమయంలో ఏవేవి తయారైపోయాయో చూడండి. స్వర్గం అయితే చాలా చిన్నది, నదీ తీరంపై మీ మహల్లు ఉంటాయి అని చెప్తున్నారు బాబా కదా. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి దశ ఉంది. మేము ఇంత షావుకారులుగా అవుతున్నామని పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. ఎవరైనా దివాళా తీస్తే దానిని రాహు దశ అని అంటారు. మీరు మీ దశపై హర్షితులుగా ఉండండి. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు కదా. ఎప్పుడు ఏముండాలి? భగవంతుడైన తండ్రి నన్ను చదివిస్తున్నారు, మరి నేను ఎంత భాగ్యవానాత్మని. భగవంతుడు ఎవరినైనా చదివిస్తారా? మన ఈ విద్యార్థి జీవితం చాలా శ్రేష్టమైంది. పిల్లలైన మీకు తెలుసు, మనం నరుడి నుండి నారాయణుగా విశ్వాధిపతులుగా అవుతాము. ఇక్కడ మనం రావణ రాజ్యంలోకి వచ్చి చిక్కుకుపోయి ఉన్నాము. మళ్ళీ సుఖధామంలోకి వెళ్తాము. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఒక్కరే ఉండరు కదా, ఎంతోమంది ఉంటారు కదా. మీరు ఈశ్వరీయ సేవాదారులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. ఖుదా అంటే భగవంతుడు స్వర్గ స్థాపన చేసే సేవను ఏదైతే చేస్తారో అందులో మీరు సహాయం చేస్తారు. ఎవరైతే ఎక్కువగా సహాయం చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఎవరు ఆకలితో మరణించజాలరు. ఇక్కడ ఫకీర్లను పరిశీలించి చూస్తే వారి నుండి వేలాది రూపాయలు బయటపడతాయి. ఎవ్వరూ ఆకలితో మరణించజాలరు. ఇక్కడ కూడా మీరు బాబాకు చెందిన వారిగా అయ్యారు. తండ్రి పేదవాడైనా కానీ పిల్లలకు ఎప్పటి వరకైతే భోజనం లభించదో అప్పటి వరకు తాను స్వయం తినడు. ఎందుకంటే పిల్లలు వారసులు, వారిపై ప్రేమ ఉంటుంది. అక్కడ పేదరికం విషయమే లేదు. ఇక్కడ తండ్రి పేదవాడు అనుకోండి, పిల్లలకి పెట్టడానికి ఏమీ లేకపోతే ఎంత బాధపడతాడు. పిల్లలకి ఏదో ఒకటి దొరికి పెట్టారుకో తను కూడా ఏమీ తిండు. అలాగే అక్కడైతే ఈ విషయం లేదు కదా. ఇక్కడైతే ఇప్పుడు సంగమ యుగంలో బాబా మనకేం చేస్తున్నారు, అంతిమ వరకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను మిమ్మల్ని అని బాబా మనకి భరోసా ఇస్తున్నారు. ఇంకంతకన్నా భాగ్యం ఏంటి మనకి? బాబా చెప్తున్నారు అపారమైన, ఎందుకంటే అక్కడ పేదరికం విషయమే ఉండదు. అపారమైన ధాన్యం ఉంటుంది, అనంతమైన సంపద ఉంటుంది. అక్కడి వస్త్రాధరణ ఎంత సుందరంగా ఉంటుందో చూడండి. కావుననే ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో అప్పుడు లక్ష్మీనారాయణ చిత్రం ముందుకు వెళ్ళి కూర్చోండి. ఖాళీ దొరికినప్పుడు ఏం చేయండి? లక్ష్మీనారాయణ చిత్రం ముందు కూర్చోండి, చూస్తూ కూర్చోండి. ఆ స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. ఓ నేనే ఇప్పుడు ఇలా తయారవుతున్నాను, ఆ డ్రెస్ నేనే వేసుకుంటున్నాను, నేను వేసుకుంటే నా యొక్క స్వరూపం ఎలా ఉంది అనేది ఏం చేయండి? చూసుకోండి.
ఎంత నష వస్తుంది కదా. వెళ్ళి కూర్చోండి అని బాబా అంటారు. రాత్రి వేళలో కూడా కూర్చోవచ్చు. ఈ లక్ష్మీనారాయణలు చూస్తూ చూస్తూ పడుకోండి. ఆహో బాబా, మమ్మల్ని మీరు ఇలా తయారు చేస్తున్నారే అంటూ మీరు ఇలా అభ్యాసం చేస్తూ అందులో ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. రాత్రి వేళలో కూడా చిత్రాన్ని చూస్తూ ఊహించుకుంటూ పడుకోండి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? స్వర్గం యొక్క ఊహల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు నిద్ర పట్టకపోవడం కానీ, వేరే ఆలోచనలు కానీ, ఏ భయము కూడా మనకి ఉండదన్నమాట. బాబా ఒడిలో హాయిగా ప్రశాంతంగా నిద్ర పట్టేస్తుంది, స్వర్గాన్ని అనుభవం చేసుకున్నట్లయితే. బాబా అంటారు, మళ్ళీ ఉదయం లేచి అనుభవాన్ని వినిపించండి. లక్ష్మీనారాయణ చిత్రం మరియు మెట్ల వరుస చిత్రం అందరి వద్ద ఉండాలి. తమను ఎవరు చదివిస్తున్నారో విద్యార్థులకు తెలుసు. వారి చిత్రం కూడా ఉంది. మొత్తం ఆధారమంతా చదువు పైనే ఉంది. స్వర్గాధిపతులుగా అయితే అవుతారు, కానీ పదవి ఆధారం చదువు పైనే ఉంది. బాబా అంటారు, నేను ఒక ఆత్మను, శరీరాన్ని కాను. నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాను అని పురుషార్థం చేయండి అని బాబా చెప్తున్నారు. ఇందులో ఏ కష్టమూ లేదు. మాతల కొరకు ఇది చాలా సహజం. పురుషులు వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు. ఈ లక్ష్యం మరియు ఉద్దేశముల చిత్రంపై మీరు ఎంతో సేవ చేయొచ్చు. అనేకలు కళ్యాణం చేసినట్లయితే మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మీరు నా తల్లి వంటి వారు అని అంటారు. జగత్తు కళ్యాణం కొరకు మాతలేని మీరు నిమిత్తంగా అయ్యారు. నేను ఎంతమంది కళ్యాణం చేశాను, ఎంతమందికి బాబా పరిచయాన్ని ఇచ్చాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. బాబా కూడా సందేశకుడే. ఇంకెవరిని సందేశకులు అని అంటే అనరు. మీరు అందరికీ వినిపించండి అని మీకు బాబా సందేశాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అలాగే 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయండి. సందేశకుడైన బాబా పిల్లలకు మీరు అందరికీ సందేశాన్ని ఇస్తారు. అందరికీ 2 తండ్రులు ఉన్నారు అని చెప్పండి. అనంతమైన తండ్రి సుఖము మరియు శాంతుల వారసత్వాన్ని ఇచ్చారు. మనం సుఖధామంలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ మనమే విశ్వాధిపతులుగా ఉంటాము. బాబా చెప్తారు, బాబా మీ నుండి మాకు మొత్తం విశ్వం అంతటి రాజ్యాధికారం లభిస్తుంది అన్న ఒక గీతం కూడా ఉంది కదా. మొత్తం భూమి, సముద్రం, ఆకాశం అంతా మా చేతుల్లో ఉంటాయని అంటారు. ఈ సమయంలో మనం బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మీరు గుప్తమైన యోధులు, శివశక్తి సైన్యం. ఇది జ్ఞాన ఖడ్గం. ఇది బాబా ఇది కదా, ఇవి జ్ఞాన బాణాలు. వారైతే దేవీలకు స్థూలమైన మరణాయుధాలను ఇచ్చేశారు. భక్తి మార్గంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని చిత్రాలు మొదలైనవి ఉన్నాయి. కావుననే మీరు భక్తి మార్గంలో డబ్బు మొదలైన వాటన్నిటినీ ఖాళీ చేశారని బాబా అంటారు. ఎన్ని మందిరాలు తయారు చేశారు, ఎన్ని చిత్రాలు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అంతమవునున్నాయి, మునిగిపోతాయి. అక్కడ ఏ విధంగా గనుల నుండి వజ్రాలు, నగలు మొదలైన వాటిని తీస్తారో మీకు సాక్షాత్కారం కూడా చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ భూస్థాపితమైపోతాయి. గొప్ప గొప్ప రాజుల వద్ద అలంకారాలు ఉంటాయి కదా. గొప్ప గొప్ప రాజుల వద్ద ఏముంటాయి? పెద్ద పెద్ద అలంకారాలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అవన్నీ భూస్థాపితమైపోతాయి కదా. మళ్ళీ మీ పనివారు వెళ్ళి తీసుకొస్తారు. లేకపోతే ఇంత బంగారం మొదలైనవి ఎక్కడి నుండి వస్తాయి కదా. ఇవన్నీ భూమిలో కలిసిపోతాయి. మళ్ళీ అప్పుడు పైకి తీస్తారు.
స్వర్గపు దృశ్యాన్ని అజ్మీర్లో చూపిస్తారు కదా, మ్యూజియాన్ని కూడా అదే విధంగా తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, స్వర్గపు ఫస్ట్ క్లాస్ అయిన మోడల్ను తయారు చేయాలి. ఇప్పుడు మనం మన రాజధాని స్థాపిస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇంతకు ముందు మనకు ఏమీ తెలిసేది కాదు, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాము. మనం అందరి లోపల ఉన్న వాటిని తెలుసుకుంటున్నామని కాదు. కొంతమంది వికారులు కూడా వచ్చేవారు. ఎందుకు వస్తున్నారు అని వారిని అడిగితే, మేము వస్తేనే కదా వికారాల నుండి విముక్తులు అవుతాము, నేను చాలా పాపాత్ముణ్ణి అని అంటారు కదా. ఎందుకు వచ్చారంటే మరి ఇక్కడికి వస్తేనే కదా వికర్మల నుంచి వికర్మల్ని వినాశనం చేసుకుంటాం, అదేవిధంగా పరివర్తన అవుతాం. మరి రాకపోతే మేము పరివర్తన ఎలా అవుతాము అని చెప్పి అన్నారు. బాబా అంటారు, మరి నేను చాలా పాపాత్ముణ్ణి అని అంటారట. అచ్చా, బాబా చెప్తున్నారు, కళ్యాణం జరిగాక అని బాబా అంటారు. మాయ చాలా శక్తివంతమైంది పిల్లలు, మీరు ఈ వికారాలపై విజయాన్ని పొందాలి, అప్పుడే జగజ్జిత్తులుగా అవుతారు అని బాబా అంటారు. మాయ కూడా తక్కువేమీ కాదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఈ లక్ష్మీనారాయణ వలె అవుతారు. వీరి వంటి సౌందర్యము ఇంకెవ్వరిలోనూ ఉండచాలదు. ఇది ప్రకృతి సిద్ధమైన సౌందర్యము. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. మళ్ళీ 84 జన్మల చక్రంలోకి వస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కదా, 80 చక్రంలోకి వస్తారు. ఇది యూనివర్సిటీ మరియు హాస్పిటల్ కూడా. బాబా చెప్తున్నారు, హాస్పిటల్ అని మీరు వ్రాయవచ్చు. అదేమో ఆరోగ్యం కొరకు మరియు ఇదేమో సంపద కొరకు. యూనివర్సిటీ సంపద కోసం, హాస్పిటల్ ఆరోగ్యం కోసం. మీరు వచ్చి 21 జన్మల వరకు ఆరోగ్యము, సంపద, సంతోషాన్ని పొందండి అని వ్రాయండి. వ్యాపారస్తులు కూడా తమ బోర్డును పెడతారు, ఇళ్లల్లో కూడా బోర్డును పెట్టుకుంటారు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే నషాలో ఉంటారో వారే ఈ విధంగా వ్రాస్తారు. ఎవరు వచ్చినా మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ 84 జన్మల్లో 84 జన్మల్లో తీసుకుని మీరు పతితులుగా అయిపోయారు. కావున ఇప్పుడు పావనంగా అవ్వండి అని వారికి అర్థం చేయించండి కదా. 84 జన్మలు ఇచ్చి పతితంగా అయిపోయాం, ఇప్పుడు పావనంగా తయారు చేయాలి అని చెప్తున్నారు కదా. బాబా అంటారు, కావున ఇప్పుడు పావనులుగా అవ్వండి అని వారికి అర్థం చేయించండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. బాబా కూడా అలాగే చేస్తారు. ఇది నెంబర్ 1 పురుషార్థం. బాబా తుఫాన్లు వస్తున్నాయని కొంతమంది పిల్లలు వ్రాస్తారు. అది జరుగుతుంది. అన్ని రకాలైన తుఫాన్లు ముందు నా వద్దకే వస్తాయి. ఎవరి వద్దకు వస్తాయి? బాబా వద్దకే వస్తాయి. బాబా అంటారు, నేను మొదట అనుభవిగా అయినప్పుడే అర్థం చేయించగలను కదా అని నేను వ్రాస్తాను. ఇదంతా మాయ పని అని చెప్తున్నారు బాబా కదా. శివబాబాని, శివబాబా ఎవరికి చెప్తున్నారు? బ్రహ్మబాబా శివబాబాకే చెప్తున్నారు. బాబా అంటారు, ఇదంతా మాయ పని. మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు కదా. బాబా ఎంత బాగా పిలుస్తున్నారు. మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది కదా. మన పైన ఏ దశ ఉంది? బృహస్పతి దశ ఉంది. మీరు ఎవ్వరికి మీ జన్మపత్రి మొదలైన వాటిని చూపించవలసిన అవసరం లేదు. జాతకాలు చూపించుకుంటారు కదా, రేఖలు చూపించి అలా ఇలాగా. కానీ మన రేఖని ఎవరు సరి చేస్తున్నారు? ఆ పరమాత్ముడే మన రేఖని గీస్తున్నప్పుడు ఇంక వేరే రేఖలతో పని ఉందా?
బాబా అంటారు, బాబా సర్వస్వం చెప్పేస్తారు అని బాబా చెప్తున్నారు. బాబా అంటారు, బాబా సర్వస్వం చెప్పేస్తారు అని బాబా చెప్తున్నారు. అక్కడ ఆయువు కూడా పెద్దగా ఉంటుంది. కృష్ణుడు కూడా యోగేశ్వరుడు అని అంటారు. అతడికి యోగేశ్వరుడు యోగాన్ని నేర్పించాడు, కావుననే ఆ విధంగా అయ్యాడు. మనుష్య మాతృలను, సన్యాసులు మొదలైన వారిని యోగేశ్వరులు అని అనడానికి వీల్లేదు. మీకు ఈశ్వరుడు యోగాన్ని నేర్పిస్తాడు, కావున యోగేశ్వర్లు మరియు యోగేశ్వరి అన్న పేర్లను పెట్టారు. ఈ సమయంలో జ్ఞానేశ్వర్లు మరియు జ్ఞానేశ్వరిగా కూడా మీరే అవుతారు. మళ్ళీ వెళ్ళి రాజరాజేశ్వరులుగా కూడా మీరే అవుతారు. ఇక్కడ జ్ఞానం తీసుకుని జ్ఞానేశ్వరి, ఈ జ్ఞానం ద్వారానే అక్కడ రాజ్యం పొంది ఏమవుతారు, రాజరాజేశ్వరిగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. మరింత ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చే తండ్రిని మనం ఎంత ప్రేమగా స్మృతి చేయాలి చెప్పండి. చేయాలక్కర్లేదా? చేయాలి కదా. అచ్చా, మరి రోజు బాబాని ఎంత సమయం తలుచుకుంటున్నాం? రోజంతా బాబా స్మృతి ఉంటుందా? నడుస్తున్నా, తిరుగుతున్నా, లేస్తున్నా, కూర్చుంటున్నా, అన్నీ చేస్తున్నా, లేకపోతే అప్పుడప్పుడు వస్తుందా? అప్పుడప్పుడు రాకూడదు కదా. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా సరే ప్రతి దాంట్లోనూ భగవంతుడి యొక్క సహాయాన్ని ఏం చేయాలి, అనుభవం చేసుకోవాలి. ఎప్పుడైతే అనుభవం చేసుకుంటారో ఏది కూడా ఎక్కువ అవ్వదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, మీ లక్ష్యమును ఉద్దేశమును మీ ముందు ఉంచుకుని పురుషార్థం చేయండి. లక్ష్మీనారాయణ చిత్రమును మీ ముందు చూస్తూ, ఓహో బాబా, మీరు మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు, ఇప్పుడు మాపైన బృహస్పతి దశ కూర్చుంది అంటూ మీతో మీరు మాట్లాడుకోండి. సెకండ్ పాయింట్, మీ సమానంగా తయారు చేసేందుకు బ్రవరం వలె జ్ఞానబోబు చేయండి. ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి స్వర్గస్థాపనలో బాబాకు సహాయం చేయండి అని చెప్తున్నారు బాబా. వరదానము, దేహాభిమానం నుండి అతీతులై పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనధారి భవ. కమల ఆసనం బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు కదా. కమలాసనం ఏంటి? బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ఠ గుర్తుకి ఆసనం, శ్రేష్ఠ స్థితికి గుర్తు. అందుకే దేవతలను ఎక్కడ చూపిస్తారు? కమలాల్లో చూపిస్తారు. ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలు ఈ దేహభావం నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. వారిని శరీర భావం తన వైపుకు ఆకర్షితం చెయ్యదు. ఏ విధంగా బ్రహ్మ బాబాకు నడుస్తూ తిరుగుతూ పరిస్థా రూపం మరియు దేవతా రూపం సదా స్మృతిలో ఉండేదో అలా సహజంగానే దేహీ అభిమాని స్థితి సదా ఉండాలి. దేహభావం నుండి అతీతంగా ఉండడం అని దీనినే అంటారు. ఇలా దేహాభిమానం నుండి అతీతంగా ఉండేవారే పరమ ప్రియులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా కదా. స్లోగన్ను, మీ విశేషతలు మరియు గుణాలు ప్రభు ప్రసాద్, వాటిని మీవిగా చేసుకోవడమే దేహ అభిమానము. ఎంత బాగుంది! మీ విశేషతల్ని, గుణాల్ని ప్రభు ప్రసాద్వై మనే కాదు, వీటిని మీవుగా చేసుకోవడం అంటే ఏంటి? దేహాభిమానంలోకి రావడం. అందుకని ప్రతిదీ ఎవరికి సమర్పించేయండి? బాబాకి సమర్పించేయండి. ఇదంతా బాబాది అనుకోండి. మనసు సంకల్పం ద్వారా భగవంతుడికి ఇచ్చేస్తే అది ఎలాగో నెత్తిన పెట్టుకొని మోయాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. మనమే సంభాళన చేస్తాం. కానీ మీరేమవుతారు? తేలికైపోతారు. అప్పుడు దేహాభిమానం రాదు. లేదంటే నేనే కదా, నేను కాబట్టి అనుకుంటాం. ఎందుకంటే ఏ టైంకి ఏది జరగాలది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. దాని ప్రకారంగానే అంతా జరుగుతుంది. బాబా చెప్తున్నారు,
అవ్యక్త సైలెన్స్ ద్వారా 88 పరిస్థితి స్థితిని అభ్యాసం చేయండి. ఈరోజు పాయింట్ బాబా అంటారు, బ్రహ్మ బాబాపై ప్రేమ ఉన్నట్లయితే ఇప్పుడు బ్రహ్మ బాబా సమానంగా పరిస్థితిగా అవ్వండి. బ్రహ్మ బాబా పైన ప్రేమ ఉందా మరి అందరికీ? మరి బాబా పైన ప్రేమ ఉంటే బాబు సమానంగా పరిస్థితిగా అవ్వండి అంటున్నారు బాబా. అలా అవ్వాలి అని ఎల్లప్పుడూ మీ లైట్ పరిస్థితి స్వరూపం ఎదురుగా కనిపించాలి, మరియు భవిష్య రూపం కూడా కనిపించాలి. ఇప్పుడు దీనిని వదిలాను మరియు దాన్ని తీసుకున్నాను అని భావించాలి. ఇటువంటి అనుభూతి ఉన్నప్పుడు సంపూర్ణతకు సమీపంగా వచ్చినట్లు భావించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను కమల ఆసనధారి ఆత్మను అనుకోండి. నేను కమల ఆసనధారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.